హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సో ఇది మన ఛానల్లో 52 వీడియో అనమాట. 2D ఎకో నేను చెప్తాను దీని గురించి పూర్తిగా కూడా. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్ దీని గురించి అంతా కూడా. సో ఇక్కడ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్రాసెస్లో మెడికల్స్ చేస్తారు. మెడికల్స్ చేసినప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను నేను ఈసీజీ ఎందుకు చేస్తారనేది మన ప్రీవియస్ వీడియో ఉంటుంది, చూడండి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈసీజీ అంతా కూడా హార్ట్ పరంగా చేస్తారు. మనకి హార్ట్ ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది. ఇక్కడ ఈసీజీలో ఏదైనా అబ్నార్మల్ వచ్చిందనుకోండి, అంటే అది సరిగా పనిచేస్తుందా లేదా హార్ట్ అనేది లేదు అర్థం అవ్వలేదు ఆ టెస్ట్లో, అప్పుడేమవుతుందంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 2D ఎకో చేస్తారనమాట. ఇది ఎలా చేస్తారు నేను చెప్తాను, అంతా కూడా ఎందుకు చేస్తారనేది చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 2D ఎకో దాన్ని ఏమంటారంటే 2 డైమెన్షియల్ ఎకో కార్డియోగ్రఫీ అంటారు అనమాట. సో ఇది ఆ పదం అలాగే ఉంటుందండి. సో ఇక పూర్తిగా కూడా మనకి మెడికల్ టీం వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఇవన్నీ కూడా. సో మనకేంటంటే మనకు కొత్త కాబట్టి కొంచెం కష్టం అవన్నీ పలకడానికి, బట్ మెడికల్ టీం వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ 2D ఎకో అనేది ఎక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది అంటే మనకి ఇంకా దీనికి మాత్రం ల్యాబ్కి వెళ్ళాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో 99.99% ల్యాబ్కి వెళ్ళాలి. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత మనకి డాక్టర్ సమక్షంలో చేస్తారు, ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో చేస్తారు. మనకి ఈ షర్ట్ ఏదైతే ఉంటుందో మనకి ఒకవేళ ఫీమేల్ పర్సన్స్ అనుకోండి, వాళ్ళని గదిలోకి తీసుకెళ్తారు. ఫీమేల్ టెక్నీషియన్ మాత్రమే చేస్తారు. మేల్ పర్సన్ అయితే ఫీమేల్ అయిన చేయొచ్చు, మేల్ అయిన చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా షర్ట్ అంతా రిమూవ్ చేస్తారు. చేసిన తర్వాత మనకి వాళ్ళ దగ్గర ఇవి లైక్ ఒక ఎక్విప్మెంట్ ఉంటుందన్నమాట. వాటిని లైక్ మనకు ఒక ఇట్లా జెల్ పెడతారు వాటికి. సో ఇంకా జెల్ పెట్టి మన ఇక్కడ అంతా పోస్తారు, మనకి చెస్ట్ పైన అంతా కూడా పోసిన తర్వాత ఆ ఎక్విప్మెంట్లో అంత పెట్టి పోస్తారు. పోసినప్పుడు ఆ పక్కన మీకు కంప్యూటర్ లాగా ఉంటుంది, అందులో పూర్తిగా కూడా మీకు కనిపిస్తుంది మీ హార్ట్ లోపల ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ అల్ట్రా సౌండ్ స్కాన్ అనమాట, దీన్ని అల్ట్రా సౌండ్ స్కాన్ అంటారు. సో ఇందులో మనకి పూర్తిగా కూడా హార్ట్ సైజు ఏ విధంగా ఉంటుంది, లేదంటే హార్ట్ పంపింగ్ స్ట్రెంత్ అనమాట. మన గుండె ఏం పని చేస్తుంది, బ్లడ్ పంప్ చేస్తూ ఉంటుంది. మీకు ఇంతకుముందు మనం కూడా చెప్పుకున్నాం ఈసీజీలో. సో హార్ట్ పంపింగ్ స్ట్రెంత్ ఏ విధంగా ఉంటుంది, హార్ట్ వోల్స్ లైక్ అక్కడ ఏమైనా నాళాలు ఉంటాయి కదా. సో గుండె మనకి పై గుండె కింద గుండె ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ వీటిలలో మనకి వోల్స్ ఏ విధంగా ఉంటాయి. తర్వాత బ్లడ్ ఫ్లో, హార్ట్లో ఆ బ్లడ్ ఫ్లో ఏ విధంగా ఫ్లో అవుతుంది. సో మనకి మజిల్ అనమాట, మజిల్ కండిషన్ అంటే హార్ట్ మజిల్ పరంగా ఎంత స్ట్రెంత్ ఉంది, దాని కండిషన్ ఏంటి. ఇక్కడ ఏంటంటే చేసినప్పుడు ప్రీవియస్గా ఆ కస్టమర్కి ఎవరైతే చేయించుకుంటారో ఆ పర్సన్కి ఏదైనా హార్ట్ పరంగా డిసీజ్ వచ్చాయో తెలిసిపోతుంది ఈజీగా. సో ఇక్కడ ఏంటంటే హార్ట్ పరంగా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మనకి ఇంక కంపెనీ వాళ్ళు పాలసీ ఇవ్వరండి. నేను చెప్తాను ఏ కండిషన్స్లో పాలసీ మనకి ఇవ్వరు, మనం అప్లై చేయకూడదు. నెక్స్ట్ వీడియో నేను మ్యాక్సిమం అదే చేస్తాను. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ 2D ఎకో అనేది ఇంకా పూర్తిగా కూడా ఒక్క నిమిషం అండి. సో ఇది ఒక అడిషనల్ మెడికల్ మాత్రమే, అంటే నార్మల్ బ్లడ్ యూరిన్ అవన్నీ తీసుకుంటారు, ఈసీజీ చేస్తారు. ఈసీజీలో మీరు ఏదైనా టెన్షన్ పడి కంగారు పడిపోయి అప్పుడు కొంచెము జర్నీ వచ్చి ల్యాబ్కి వెళ్ళి కొంచెం కూల్గా ఉండండి. అవి ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ చెప్పేది మెడికల్స్ గురించి. ఎందుకు నేను మెడికల్స్ గురించి పదే ఇన్ని వీడియోస్ చేస్తున్నాను, ప్రతి చిన్న పాయింట్ కూడా వదిలిపెట్టకుండా మీకు ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తుంది అంటే చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, మీరు రియల్లీ చెప్తే నమ్మరు. ఎందుకంటే మేము లోపల ఇన్సూరెన్స్ సెక్టర్లో పనిచేస్తున్నాం కాబట్టి లోపల ఏ విధంగా ఉంటుందనేది మాకు తెలుసు అనమాట. సో ఇక్కడ ఏంటంటే 10 మందికి అప్లై చేస్తుంటే 3-4 మాత్రమే పాలసీస్ వస్తున్నాయి. మరి మిగిలిన వాళ్ళకి ఏమవుతున్నాయి అంటే అది 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మెడికల్లో ప్రాబ్లం అవుతుంది. సో ఎటువంటి కేసెస్లో అంటే చాలా కేసెస్ ఉన్నాయి మెడికల్లో ఏ విధంగా ప్రాబ్లం అవుతుంది అనేది నేను మీకు అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాను. సో ఈ 2D ఎకో అయితే మాత్రం ఈ 2 డైమెన్షనల్ ఎకో కార్డియోగ్రఫీ అనేది మనకు ఆ టెస్ట్ చేస్తారు. సో ఇంకా మీరు ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఇంకా అవన్నీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, సేమ్ అలాగే చేస్తారు. బట్ ఇది దానికి మనకి ఏదన్నా ఇంజక్షన్ లాగా అలా ఏమి ఉండదండి, చాలా స్మూత్గా కొద్దిగా మాత్రం ఆ జెల్ అనేది కొంచెం కూల్గా ఉంటుంది బాడీకి. ఇది నేను చేయించాను అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను ఒక అనంతపురం టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రీగా చేశారు. ఇంకా మీకు తెలిసిందే కదా, మనం ఫ్రీగా వచ్చినప్పుడు ఎందుకు వదులుకుంటాం అక్కడ ఏదైనా కూడా. సో నార్మల్గా అది చేయించాలంటే మీకు అరౌండ్ ఒక 1000 రూపాయలు, 1500, 2000 అవుతుంది. సో అదేదో వాళ్ళు ఇంకా ఫ్రీగా చేస్తున్నప్పుడు సరే చేయించుకుందాం ఏమవుతుంది అని చెప్పి నేను చేయించాను. నేను ఈసీజీ అండ్ 2D ఎకో ఇవి చేయించాను, నార్మల్గా ఉన్నాయి అనమాట. సో ఎందుకంటే మ్యాక్సిమం ఎంగేజ్లో ఉన్నప్పుడు నార్మల్గా ఉంటాయండి. ఒక 40-45 ఉన్నప్పుడు ఏదైనా బీపీ షుగర్ ఉందనుకోండి, వాళ్ళకు ఏజ్ ఎక్కువ ఉందనుకోండి మ్యాండేటరీగా చేస్తారు. అందుకే ఇక్కడ ఏంటంటే ఏజ్ తక్కువ ఉన్నప్పుడు తీసుకోండి అంత చెప్తూ ఉంటారు. బట్ ఆ ఏజ్ తక్కువ ఉన్నప్పుడు ఎవరు కూడా అంత అవేర్నెస్ ఉండదు, మాకెందుకులే మాకేమవుతుందని అనుకుంటారు. సో నేను దాని గురించి కూడా ఎందుకు తీసుకోరు ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో అయితే ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.